ఏ పార్టీ అయినా సరే వారు వ్యక్తిగతంగా బలం పెంచుకోవాల్సిందే. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. ఈ రోజు అంటే ఇప్పుడు జనసేన అంటే సభలు పెట్టలేదు అనుకోండి, తెలుగుదేశం శంకారావానికి రాకదలిరా సభలకి జనసేన కార్యకర్తలు వెళ్తున్నారు, జెండాలతో సహా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా పొత్తుంది కాబట్టి ఇట్లాగేమన్నా మీ కార్యక్రమాలకి వస్తున్నారా వాళ్ళు అని అడుగుతున్నాను. ఆ కార్యక్రమాలు లేదు కానీ ఇందాక నాకు జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారంట. రేపు 11 కి మీరు కూడా రండి ఆహ్వానం ఇచ్చారు జనసేన వారు. సో నేను అనేది ఏంటంటే ఓకే, బహిరంగంగా మీరు అన్నట్టు జెండాలతో అయితే ఇప్పుడు వరకు అయితే పార్టిసిపేట్ చాలా తక్కువ. అంటే పురంధేశ్వరి గారు మాజీ కేంద్ర మంత్రి గారు బాధ్యత తీసుకున్నాక ఏదైతే గ్రామాలకు పంచాయతీలకి కేంద్ర నేరుగా నిలుస్తుంటే అది వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో ఆ యొక్క చేసిన ధర్నా కార్యక్రమాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు మొత్తం మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేశారు. అందరూ ఉమ్మడిగానే చేశాం. ఓకే, అది లేటెస్ట్ గా జరిగింది. ఆ తర్వాత అయితే ఏ కార్యక్రమం ఉమ్మడికి చేయలేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం అన్నా సరే, ఇప్పుడు ఈ గతంలో చేసిన పల్లెబాటు కావచ్చు, ఇది ప్రజా పోరు కార్యక్రమం కావచ్చు, మేము ఇండివిజువల్ గా చేస్తున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రజల మద్దతు కోరుతున్నాం. అన్ని పోలింగ్ బూత్ల్లో మేము బలోపేతమైన విధంగా మా యొక్క మద్దతు వచ్చే విధంగా రేపు పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకి ఇచ్చారనుకోండి, ఆయన మా బలం వాళ్ళ బలం హెల్ప్ అవుతుంది. అంతేగాని మేము బలహీనంగా ఉంది మొత్తం వాళ్ళు చూసుకుంటే నాదే ఉందిలే అని నేను ఊరుకున్నా, లేదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకుంటే మాకే వాళ్ళు ఊరుకున్నా, ఇద్దరు కలిసి తుస్సుమంటాం కానీ ఉపయోగం ఉండదు. ఇద్దరు పార్టీలు బలోపేతం అవ్వాలి. ప్రతి బూత్ లోను ఇద్దరు బలాలు ఇద్దరు యాడ్ అయ్యి రేపు అభ్యర్థి యొక్క గెలుపుకి అందరూ కృషి చేయాలి. అభ్యర్థి ఎవరన్నది ఇమ్మెటీరియల్. ఆ సంబంధించిన వరకు ఏ అభ్యర్థి అయినా నరేంద్ర మోడీ గారి అభ్యర్థి. నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాం. ప్రతి అసెంబ్లీలో ప్రతి పార్లమెంట్ నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటాకే మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం. సాయి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ సరే మీకు ఇంకా కమ్యూనికేట్ కాకపోవచ్చు, అట్లా తెలుగుదేశానికి కమ్యూనికేట్ అయిపోయింది, జనసేనకు కమ్యూనికేట్ అయిపోయింది, మీ పురంధేశ్వరి గారికి కూడా కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా ఏం ఖండించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ఖండించేశారు, బీఆర్ఎస్తో పొత్తు లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ గారు అయితే చెప్పులు కూడా తీసుకొడతానన్నారు. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు కాబట్టి చాలా క్లియర్గా అధిష్టానంతో పొత్తులకు సంబంధించినటువంటి సంకేతం ఉంది. ఒకవేళ ఫర్ సపోజ్ పొత్తే ఉంటే మీకు ఎన్ని సీట్లు అయితే కరెక్ట్ అనుకుంటున్నారు? సరే, సీట్లు ఓట్లు అన్నది సీట్ల విషయంలో మాకు పార్లమెంటరీ కమిటీ ఉంది జాతీయ స్థాయిలో. వారు కూర్చొని పార్టీ తెలంగాణలో అంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం, ఇప్పుడు ఇందాక మన రాజశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 5 అసెంబ్లీ సీట్లు, ఒక 7 పార్లమెంట్ సీట్లు మీకు ఇస్తారు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఓ 10 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఈజ్ ఇట్ సఫిషియంట్? బీజేపీకి ఆ స్థాయి ఉందా? ఇప్పుడు పత్రికలు రాసిన విధంగా దే కాంట్ డిక్టేట్ పొలిటికల్ పార్టీస్. కానీ ఇప్పుడు అవే